ఓ యువ రైతు ఏరోపోనిక్స్ సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. మట్టి లేకుండా కేవలం గాలిలో బంగాళాదుంపలను పండిస్తూ ఏడాదికి రూ.1 కోటికి పైగా ఆదాయం గడిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక సాంకేతికతను జోడిస్తే వ్యవసాయం ఎంత లాభదాయకమో ఆయన నిరూపిస్తున్నారు. వ్యవసాయం అంటే మట్టిలోనే చేయాలనే భావన అందరిది. అందుకే వ్యవసాయం అనగానే పొలం దున్నడం, విత్తనాలు నాటడం, నీరు పెట్టడం వంటి పనులు గుర్తొస్తాయి. కాని కాలం మారుతోంది. మట్టితో సంబంధం లేకుండా, పొలం దున్నాల్సిన అవసరం లేకుండానే బంగారంలాంటి పంటలు పండించే రోజులు వచ్చేశాయి. పంజాబ్లోని బఠిండా జిల్లాకు చెందిన 30 ఏళ్ల యువ రైతు రమణ్దీప్ సింగ్ సరిగ్గా ఇదే చేసి నిరూపించాడు. తనకున్న తక్కువ భూమిలో ఏరోపోనిక్స్ విధానాన్ని అవలంబించి బంగాళాదుంపల సాగు ద్వారా ఏడాదికి రూ.1 కోటి టర్నోవర్ సాధిస్తూ వార్తల్లో నిలిచాడు. సాధారణంగా మొక్కలు పెరగడానికి మట్టి అవసరమని మనకు తెలుసు. కానీ ఏరోపోనిక్స్ విధానంలో మొక్కల వేర్లు మట్టిలో కాకుండా గాలిలో వేలాడుతూ ఉంటాయి. ఒక మూసి ఉన్న గది లేదా గ్రీన్హౌస్లో ఈ మొక్కలను పెడతారు. వేర్లకు అవసరమైన పోషకాలు, నీటిని పొగమంచు, మిస్ట్ రూపంలో క్రమం తప్పకుండా పిచికారీ చేస్తారు. దీనివల్ల మొక్కలకు పోషకాలు నేరుగా అందుతాయి. నేల లేనందున మొక్కలకు వేరుకుళ్ళు లేదా ఇతర మట్టి ద్వారా వచ్చే వ్యాధులు సంక్రమించవు. రమణ్దీప్ నాన్న 4 ఎకరాల భూమి కలిగిన సన్నకారు రైతు. వారి పొలంలో వరి, గోధుమ వంటి సంప్రదాయ పంటలు పండించేవారు. కాని అందులో ఆశించిన లాభాలు రాకపోవడంతో రమణ్దీప్ వినూత్నంగా ఆలోచించారు. కేవలం ఎకరంలో 1/3 వంతు స్థలాన్ని ఎంచుకుని దానిని హైటెక్ వ్యవసాయ కేంద్రంగా మార్చారు. గ్రీన్ హౌస్లు, వేర్లు పెరగడానికి చీకటి గదులు, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశారు. ఈ చిన్న స్థలంలోనే అత్యున్నత నాణ్యత కలిగిన బంగాళాదుంప విత్తనాలను పండించి తొలి ఏడాదిలోనే రూ.1 కోటి టర్నోవర్ సాధించారు. ఈ పద్ధతిలో సాధారణ వ్యవసాయంతో పోలిస్తే 90% తక్కువ నీరు సరిపోతుంది. తక్కువ స్థలంలోనే నిలువు వరుసల్లో సాగు చేయడం వల్ల 10 రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుంది. మట్టిలో పెరిగే బంగాళాదుంపల కంటే ఏరోపోనిక్స్లో పండే పంట వ్యాధి రహితంగా ఉంటుంది. అందుకే మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు బంజరు భూములు లేదా చిన్నపాటి షెడ్లలో కూడా ఈ సాగు చేయవచ్చు. అయితే వ్యవసాయం నష్టదాయకం అని భావించే యువతకు రమణ్దీప్ సింగ్ స్ఫూర్తిదాయకం. పాత పద్ధతులకు కాలం చెల్లిందని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటే వ్యవసాయం కూడా ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యంగా మారుతుందని ఆయన నిరూపించాడనడంలో సందేహం లేదు.